అందరికీ షలోం. యాషువా మెస్సే యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామంలో ప్రేమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహా గొప్ప కృప, దేవుని యొక్క మహా గొప్ప కృప ఈ దినమున వాక్యమును ధ్యానిస్తున్నాం. నిర్గమకాండము 9వ అధ్యాయంలో వాక్యమును మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి నిర్గమకాండము 9వ అధ్యాయము 8వ వచనంలో, కాగా యెహోవా మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకుని 6వ తెగులు, ఐగుప్తు మీద 6వ తెగులు, ఐగుప్తు దేశం పైన 6వ తెగులును ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. కాబట్టి ఐగుప్తు దేశం పైన 6వ తెగులు, 6వ తెగులు ఏమై ఉన్నది? యెహోవా మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకొని మోషే ఫరో కన్నుల ఎదుట ఆవపు బుగ్గి తీసుకొని, అనగా ఆవపు బుగ్గి తీసుకొని ఫరో కన్నుల ఎదుట ఆకాశము వైపు దాన్ని చల్లవలెను. ఆకాశం వైపు దాన్ని అప్పుడు అది ఐగుప్తు దేశమందంతటా సున్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు దద్దులగునని మోషే అహరోనులతో చెప్పాను. కాబట్టి మోషే అహరోనులు ఆవపు బుగ్గి తీసుకొని ఆవపు బుగ్గి తీసుకొని ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు చూచి చల్లగా అది మనుషులకు జంతువులకు పొక్కులు దద్దుర్లు ఆయన. అవును ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహాశక్తి ఐగుప్తు దేశం పైన కనపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మహాశక్తి ఐగుప్తు దేశం పైన కనపరుస్తూ ఉన్నాడు. ఆ యొక్క వాక్య భాగము మనము, దేవుడు బూడిదను చల్లమన్నాడు. కాబట్టి ఇనుప కొలిమిలో నుంచి తీయబడినటువంటి బూడిద. ఐగుప్తులో 430 సంవత్సరాలు కఠిన దాస్యము, బాధలు, అణిచివేతకు ఇనుప కొలిమిలో వారు జీవించారు. అటువంటి ఇనుప కొలిమిలో నుంచి వారిని బయటికి రప్పించాడని లేఖనం సెలవిస్తుంది. అందుకు దానికి సాదృశ్యంగా ఆ యొక్క బూడిదను తీసుకొని ఆకాశంలో చల్లుము అని, అదే బూడిద శిక్షగా మారింది వాళ్ళకి. దేవుడు వారి అణిచివేతకు ప్రతిఫలమును సూచనగా ఇస్తున్నాడు ఐగుప్తీయులకు. కాబట్టి ఆ యొక్క దేవతను ఆరాధించేవారు, అగ్ని దేవతను ఆరాధించేవారు ఐగుప్తులు, అగ్నిగుండమును దాటించేవారు. కాబట్టి ఆ అగ్నితో మండినటువంటి యొక్క బూడిద, ఇనుప కొలిమిలో నుంచి నేను మేము విడిపించి తినని దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్తూ వస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క ఇనుప కొలిమిలో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క బూడిదను తీసుకొని ఫరో ఎదుట మోషే అహరోనులు ఆకాశం వైపు చల్లుము. ఆకాశం వైపు ఎందుకు చల్లమన్నాడు? వారు షూ అనేటువంటి గాలి దేవతను ఆరాధించేవారు. గాలి దేవతను, షూ అనేటువంటి ఐగుప్తు గాలి దేవతను వారు ఆరాధించేవారు. కాబట్టి వారి మాంత్రిక విద్యలు వారిని రక్షింపలేకపోయాయి. మంత్రజ్ఞులు ఐగుప్తు ఫరో వద్ద ఉన్నటువంటి ఐగుప్తులు వారు చేయలేకపోయారు. కాబట్టి ఆ బూడిదను వారు చల్లినప్పుడు తెగుళ్ళు భయంకరమైనటువంటి ఆ యొక్క దద్దుర్లుగా వారి శరీరాలపై దేవుడు తెగుళ్లను పుట్టించాడు. శిక్షను దేవుడు ఇస్తూ వస్తున్నాడు. కాబట్టి వారి శరీరములపైన బాధను చూపిస్తున్నాడు. ఇంతవరకు దేవుడు ఎక్కడెక్కడ బాధను చూపించాడు? వారి యొక్క ఆర్థిక వ్యవస్థపై దేవుడు శిక్షను చూపించాడు. సమస్తమును నాశనం చేశాడు దేవుడు. ఇప్పుడు అయితే వారి శరీరముల పైన తీర్పు తీరుస్తూ ఉన్నాడు దేవుడు. పాప ఫలితమును చూపిస్తూ ఉన్నాడు. పుండ్లు. కాబట్టి వారి శరీరముల పైన దద్దుర్లతో, పుండ్లతో, రోగాలతో ఆ పాప ఫలితమును చూపిస్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క మాట వారు వినలేదు. ఫరో వినలేదు, ఐగుప్తీయులు వినలేదు, ఇశ్రాయేలుని విడిచిపెట్టలేదు. కాబట్టి అందుకే మన పాప రోగాలను, ఆ యొక్క పాపము యొక్క రోగమును వారిపైన చూపిస్తూ వస్తున్నాడు దేవుడు. దాగి ఉన్నటువంటి ఆ యొక్క ఐగుప్తు పాపము బయటపడింది. అందుకే వారికి దద్దుర్లు, పుండ్లు, వారికి ఆకాశంలో ఆ యొక్క ధూళిని, ఆ యొక్క ఆవపు బుగ్గిని వారు వారు ఆకాశంలోనికి విడిచినప్పుడు వారి ఐగుప్తులందరిపైన భయంకరమైనటువంటి దద్దుర్లు, ఆ యొక్క పుండ్లు, వారి శరీరాలు బాధింపబడ్డాయి. దేవుని ముందు వారు శిక్షింపబడ్డారు. షూ అనేటువంటి యొక్క గాలి దేవతను వారు ఆరాధించారు. అగ్నిని దేవుడిగా చేసుకొని వారు ఆరాధించారు. కాబట్టి ఐగుప్తు పుండ్లు వారి నాశనమును వారు చూసుకుంటూ వస్తున్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుడు ప్రతి తెగులు గురించి వివరించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. అందుకే వారు షూ అనేటువంటి దేవతను వారు ఆరాధించారు. గాలి దేవతను, అగ్నిని దేవుడుగా చేసి వారు ఆరాధించారు. అందుకే
అగ్నిని ఐగుప్తులో వారిని ద్వితీయోపదేశకాండం 28:27లో యెహోవా ఐగుప్తు పుంటి చేతను మూల వ్యాధి చేతను కుష్టు చేతను గజ్జి చేతను నిన్ను బాధించు, నువ్వు వాటిని పోగొట్టుకునే జాలవు. ఐగుప్తులు పోగొట్టుకోజాలకపోయినారు, ఆ యొక్క తెగుల నుంచి తప్పించుకోలేకపోయినారు. మరలా అవే తెగుళ్ళు మరలా చివరి కాలంలో కూడా రాబోతున్నాయని లేఖనం సెలవిస్తుంది. మీకా గ్రంథం 7:15లో ఐగుప్తు దేశంలో నుండి నువ్వు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను చూపెదను. ప్రకటన గ్రంథంలో కూడా మరలా 16:2లో మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా క్రూర మృగం యొక్క ముద్రగల వారికి దాని ప్రతిముఖ నమస్కారం చేయవారికి బాధాకరమైన చెడ్డ పుండ్లు పుట్టారు. అవును ప్రియమైనటువంటి వారులారా, మరలా ఈ రోజుల్లో చివరి రోజుల్లో కూడా మరలా అదే తెగులు దేవుడు పంపించబోతున్నాడు. కాబట్టి అటువంటి ఏ రకమైనటువంటి పుండ్లు పుట్టాయి? యోబు గ్రంథం 7:2లో కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మట్టారు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఐగుప్తీయులు పుండ్ల చేత, వారు దద్దుర్ల చేత బాధపడ్డారు. అవును ప్రియమైనటువంటి వారులారా, సొదొమ గొమొర్రా నుంచి వారు దేవుడు సొదొమ గొమొర్రాలో ఆది కాండంలో సొదొమ గొమొర్రాలపైన తీర్పు తీర్చినటువంటి అగ్నిని కురిపించినటువంటి దేవుడు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల దేవుడు అగ్నిని చేశాడు, ఆయన ఆకాశం అగ్నిని కురిపించాడని కూడా వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అగ్నిని దేవుడు అని వారు ఆరాధించాడు. అగ్నిని సృష్టించిన వాడు దేవుడు అని మోషే చెప్తూ వస్తున్నాడు. గాలిని సృష్టించిన వాడు దేవుడు అని మోషే అహరోనులో ఐగుప్తు జనులకు తెలియచెప్పారు, ఫరోకు తెలియచెప్పారు. అవును ప్రియమైనటువంటి వారులారా, అగ్ని దేవుడు కాదు, గాలి దేవుడు కాదు, అగ్నిని దేవుడని వారు పూజించారు. అందుకే దేవుడు మోషే అహరోనులకు సెలవిచ్చాడు, ఇదిగో ఆవపు బుగ్గిని తీసుకొని ఆ యొక్క గాలిలో చల్లుము. ఆవపు బుగ్గిని తీసుకొని వారు గాలిలో చల్లినప్పుడు ఆ దద్దుర్లు పొక్కులుగా మారాయి, వారి శరీరాలను బాధిస్తున్నాడు దేవుడు ఆ యొక్క తెగులు చేత. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుడు వారి దేవతలతోనే వారికి తీర్పు తీరుస్తూ ఉన్నాడు, వారి దేవతలతోనే వారికి తీర్పు తీరుస్తున్నాడు. 2వ రాజులు 17:31లో అవియులు నిబ్బజ్జు దేవతను, తర్తాకు దేవతను, ఎవరు వారి దేవతను పెట్టుకొని చుండ్రి. సెపర్వీయులు తమ పిల్లలను అద్రమేలకు అనెమ్మేలకు అను సెపర్వాయుము యొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచుండరి. ఐగుప్తుల దగ్గర ఉన్నటువంటి ఒక చెడ్డ ఆచారం అగ్నిగుండమందు తమ పిల్లలను దహించేటువంటి వారు, వారి అగ్నిగుండము దాటించేటువంటి వారు. కాబట్టి ఆవపు బుగ్గిని తీసుకొని దేవుడు గాలిలో చల్లమన్నాడు. గాలిని దేవతగా ఆరాధించారు, షూ అనేటువంటి దేవతను ఆరాధించారు. అందుకే ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియు, ఆయన అగ్ని ఆకాశం నుంచి గురించి సొదొమ గొమొర్రాను నాశనం చేసినటువంటి దేవుడు. ఐగుప్తు ఫరోకి హెచ్చరించాడు, అగ్ని దేవుడు కాదు, ఇదిగో నువ్వు అగ్నిని దేవుడుగా పూజిస్తున్నావు, ఇశ్రాయేలుని విడిపించమంటే విడిపించడం లేదు, నువ్వు వారిని విడిపించడం లేదు. ఇనుప కొలిమిలో వారు 430 సంవత్సరాలు వారు ఇనుప కొలిమిలో వారు శిక్షను అనుభవించారు. కాబట్టి ఆ ఇనుప కొలిమిలో నుంచి వచ్చినటువంటి ఒక అగ్ని చేత నీ దేవతలను, నీ ప్రజలకు తీర్పు తీర్చబోతున్నానని మోషే అహరోనులు ఆ అగ్ని చేత కాల్చబడినటువంటి ఆ యొక్క బూడిదను తీసుకొని, ఆవపు బుగ్గిని తీసుకొని ఆకాశం వైపు చల్లినప్పుడు ఆ తీర్పు ఆ జనులపైన, ఫరో పైన, ఆ జనులందరిపైన, ఎవరైతే ఇశ్రాయేలీయులను శిక్షించారో, బాధించారో, ఇనుప కొలిమిలో బంధించారో, అటువంటి శ్రమలలో ఉంచారో, అటువంటి వేదనకరమైనటువంటి బాధాకరమైనటువంటి తెగుళ్ళు వారు అనుభవించారు. కాబట్టి దేవుడు అన్నిటిపైన తీర్పు వారి గాలికి తీర్పు, దేవుడు నీళ్లకు తీర్పు తీర్చాడు, నైలు నదికి తీర్పు తీర్చాడు, వారి దేవత నీళ్ళ దేవతకు తీర్పు తీర్చాడు, వారి విగ్రహాలకు తీర్పు తీర్చాడు, తర్వాత వారి భూమికి తీర్పు తీర్చాడు, సమస్త దేవతలకు తీర్పు తీరుస్తున్నాడు. ఇప్పుడు అగ్ని దేవతకి తీర్పు తీర్చాడు. ఇదిగో అగ్ని దేవుడని నీవు అంటూ ఉన్నావు కదా, అగ్ని దేవత ఆ బూడిదను చల్లినప్పుడు ఆ ఐగుప్తు జనులందరిపైన బూడిద, ఆ దద్దుర్లుగా, పొక్కులుగా, దద్దుర్లుగా మారిపోయి వారు వికారంగా అయిపోయారు. ఏ ఇనుప కొలిమిలో వారు ఇశ్రాయేలును బాధించారో అలాగూ వారు బాధించబడ్డారు. అవును ప్రియమైనటువంటి వారులారా, షూ అనేటువంటి ఆ దేవత 6వ తెగులు గాలిలోకి విసిరారు ఆ యొక్క బూడిదను. కాబట్టి షూ అనే దేవతకు వారు తీర్పు తీర్చాడు. మోషే అహరోనులు షూ అనేటువంటి దేవతకు తీర్పు తీర్చారు. దేవుడు సమస్తము, గాలిని సృష్టించిన వాడు ఆయన, గాలిని చేసినటువంటి వారు. ఐగుప్తులు గాలిని దేవత అన్నారు,
అగ్నిని దేవత అన్నారు. ఆ దేవతలకు 6వ తెగులులో తీర్పు తీర్చబడింది. కాబట్టి ఐగుప్తీయులకు తీర్పు తీర్చబడింది. దేవుడు అవకాశం ఇచ్చాడు ఫరోకును, ఐగుప్తీయులకును, కానీ ఐగుప్తులు మారలేదు. ఫరో మారలేదు, మారు మనస్సు పొందలేదు. కాబట్టి వారి శరీరములను బాధించుటకు దేవుడు తీర్పు తీర్చాడు. అవును ప్రేమైనటువంటి వారులారా, ఈ దినమున కూడా అగ్నిని దేవుడు అని పూజించేటువంటి వారు ఉన్నారు, గాలిని దేవుడు అని పూజించేటువంటి వారు ఉన్నారు. కాబట్టి వారికి కూడా ఆ ప్రకటన గ్రంథంలో రాయబడినట్టు అంత్య దినమున వారికి తీర్పు జరగబోతుంది. ఎందుకంటే మీకా గ్రంథంలో మీకా గ్రంథంలో రాయబడినట్టు మరలా చివరి దినములలో ఆ యొక్క 10 తెగుళ్ళు రాబోతున్నాయి. ఆ తెగుళ్ళలో ఎవరైతే ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయా నందు రక్షకుడిగా అంగీకరించక వారు లోకంలో ఉంటారో వారిపైనకి ఆ యొక్క తెగుళ్ళు రాకపోతున్నాయి. ఎవరైతే గాలిని దేవుడు అంటున్నారో, ఎవరైతే అగ్నిని దేవుడు అని ఆరాధిస్తున్నారో, మరలా ఆ భయంకరమైనటువంటి దద్దుర్ల చేత, వ్యాధుల చేత, వారి కురుపుల చేత వారు బాధింపబడే ఆ యొక్క దినము రాబోతుంది. ఆ దినము రాకమునిపై అందరూ మేల్కొని ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయా మన కొరకు ఈ లోకంలోకి వచ్చి పాపముల నిమిత్తం మన పాపములను భరించి, ఆయన మన శిక్షను, మన బాధను, ఆయన వేదనను భరించి ఆయన మనకు విడుదలను అనుగ్రహించాడు. ఈ రక్షణను అంగీకరించి ఆ తెగులు మరలా చివరి దినాల్లో తెగులు రాబోతుంది. అందుకు సిద్ధపడుతున్నారు జనాలు. కాబట్టి అటువంటి తెగులు అనుభవించకుండా ఈ నేడే రక్షణ, నేడు సమయం ఉండగానే రక్షణను అంగీకరించి మీరు మారు మనస్సు పొంది అందరూ కూడా రక్షింపబడగలరని ఆశిస్తూ, ఆయనకు ప్రార్థన చేస్తూ, వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరి గృహములలో దేవుడు గొప్ప ఆశీర్వాదమును, దీవెనను దయచేయలాగున ప్రార్థిస్తూ అందరికీ సెలవు తీసుకుంటే మరి ఒక తెగులను వివరించుటకు దేవుడు కృప చూపి ఉండగా మరలా మీ ఎదుటికి నేను వచ్చేదనని తెలియచేస్తూ అందరికీ షలోం తెలియచెప్తున్నాను. ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడులాగున, స్వస్థపరచబడులాగున, దీవింపబడులాగున నాయన ఆశీర్వించి దీవించమని నజరేయుడైన యెహోవా మెస్సీయా నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోం.